గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకైతే కేటాయింపు జరగలేదు. వీటిపై కూడా అధికారులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. L2లో ఉన్న దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు అప్డేట్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కాబట్టి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాము. అంతకంటే ముందు మీకు దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఆ ముందుకెళ్ళడం వల్ల తెలియని వారికి ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన అనేది వస్తుంది. అదేవిధంగా షేర్ చేయండి. దయచేసి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకు ఒక కళ ఉంటుంది ఇంటి కోసం. అలాంటి వాళ్ళకు ఎవరైనా లక్కీగా వాళ్ళకు ఆ ఇంట్లో పేరు వస్తే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా సగం మధ్యలో చూడకుండా లాస్ట్ చివరి వరకు మీకు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు కార్యాచరణ ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంది. మంగళవారం నుంచి అమలయ్యే ఇలా 23 రోజుల పాటు పలు కార్యక్రమాలు అయితే చేపట్టనుంది ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని అయితే నియమిస్తారట. అలాగే ప్రతి మండలంలోని 4-5 గ్రామాలకు ఒక గెజిటెడ్ అధికారిని దీనికోసం నియమించడం జరుగుతుంది. అర్హుల లిస్టులపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ జరిపించాలి. ఒకవేళ అర్హుల లిస్టుల్లో ఎవరైనా అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అర్హత ఉన్న నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు అయితే సూచిస్తున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలన్న విషయంపై ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదింపులైతే జరుపుతున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇందిరమ్మ కమిటీల సూచనలను పరిశీలిస్తారు. ఈ నెల 22 నుంచి 30 వరకు అధికారులతో సూపర్ చెక్ కార్యక్రమం అయితే ఉంటుంది. వచ్చే నెల 1న పంచాయతీ ఆఫీసుల్లో అర్హుల లిస్టును ప్రదర్శిస్తారు. అదే నెల 2, 3, 4 తేదీల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లిస్టులు పరిశీలిస్తారు. మే 5, 6, 7 తేదీల్లో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల మంజూరు అయితే ఉంటుంది. మరోవైపు గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పలు ప్రాంతాల్లో అయితే లబ్ధిదారులకు కేటాయింపు అయితే జరగలేదు. దీనివల్ల వీటిపై ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు అందాయనేది పరిశీలనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా L2లో ఉన్న దరఖాస్తుదారులకు మాత్రమే ఈ ఇళ్లను కేటాయిస్తారనేది మాత్రం మర్చిపోద్దండి. L2లో లేని వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇల్లు ఇవ్వరండి. L2లో ఉన్న వారికి మాత్రమే ఈ ఇళ్లను కేటాయిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము సేకరించి మీ కొరకు వీడియో చేస్తాం కాబట్టి మాకు కూడా కష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే కేవలం ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అది మాత్రమే కోరుకుంటున్నాను. మళ్ళీ ఇన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.